So let's start today's session. Okay. So good morning to everyone. Good morning, sir. Good morning, sir. Yeah, Good morning, sir. very Good good. morning, sir. Very good. Thank you. Very good morning. Okay. So what we're discussing Good actually. morning, sir. Yeah. Good morning to everyone. Thank you so much. Okay. So actually, what we're discussing in previous class. Okay. So we discussing Computational algorithm, thinking. right? Okay. So what do you mean by algorithm? Very good. A set of steps or a group of steps. Okay. So which will perform a task, obviously. Okay. Or which will perform a solution or give a solution to a given problem in definite time, right? In definite time. What do you mean by that? In a particular time period. Okay. It's not like infinite. Okay. Na? It's like a complete no end laga undi. Okay, త్వరగా question. Say. Okay, so what do you mean by algorithm? Algorithm is nothing but a set of steps which will perform which will give a solution to the problem in a finite time, okay, definite time or a finite time. That means within a particular time period, right? So that must produce a solution actually, okay? So ela undali actually ante what are the various properties for the algorithm? So ela undali naaku algorithm ante algorithm should be simple, like, okay, అంటే ఇప్పుడు నాకు సొల్యూషన్ చెప్పమన్నారు అనుకోండి నాకు రండి ఒక సొల్యూషన్ వచ్చేసి రండి ఓకే ఒక సొల్యూషన్ వచ్చేసి యాక్చువల్ గా రాయమన్నారు అనుకోండి సో అది ఎలా ఉండాలి ఇట్ షుడ్ బి సింపుల్ అని వచ్చేసి సో కాంప్లెక్స్ లాగా ఎవరికి అర్థం కాకుండా చెప్పకూడదు అవునా కదా వింటున్నారా ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ క్లాస్ చెప్తున్నాను యాక్చువల్లీ ఈ 1.5 hours వచ్చేసి నేను ఏదో ఒక లెక్చర్ చెప్పాను అనుకుని ఈ 1.5 hours మీకు క్లాస్ చెప్పేసి మీకు ముక్క కూడా అర్థం కాలేదు అనుకోండి హౌ డు యూ ఫీల్ ఐ ఫీల్ లైక్ ఓకే నేను వివక్షంగా చెప్పాను ఓకేనా సో చాలా బాగా ఈ రోజు లెక్చర్ చెప్పాను నేను క్లాస్ లో అని నేను ఫీల్ అవుతాను యాక్చువల్ గా బట్ యూ పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ రైట్ సో ఆయన ఏదో చెప్పకెళ్ళిపోయారు మాకు ఏమీ అర్థం కాలేదు ఓకే సో ఆబ్వియస్లీ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ రైట్ సో అందుకని చెప్పేసి ఏంటి అంటే మనం ఏం చెప్పినా కూడా నేను ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అని చెప్తే ఇట్ మస్ట్ బి సింపుల్ అని వచ్చేసి ఓకేనా సో అంటే మనకి ఈజీ టు అండర్స్టాండ్ రైట్ సో అలాగే వచ్చేసి మనకి ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్ ఓకే అలాగే ఇట్ షుడ్ బి ఇట్స్ లైక్ ఏమని చెప్తాము అంటే బై ది ఎండ్ ఆఫ్ దట్ సొల్యూషన్ యూ షుడ్ గెట్ ద రిజల్ట్స్ రాకుండా నేను ఏదో సొల్యూషన్ చెప్పాను అనుకున్నా కూడా ఇట్ డజంట్ గుడ్ రైట్ అవునా కదా చూస్తున్నారా ఎక్కడో ఉన్నారు ఓకే లాస్ట్ వన్ ఓకే వెరీ గుడ్ అమ్మా ఏ లాస్ట్ లో మీ పేరేంటమ్మా అమ్మా షణ్ముఖ ఓకే కూర్చోండి ఓకే సో దట్ ఈస్ హౌ యువర్ algorithm should be okay so దీనికి వచ్చేసి మనకి ఏం చెప్పామన్నా we are having the subject called computational thinking, right? So what do you mean by computational thinking is actually so how do you formulate or how do you plan or how do you it's like create a solution for the given problem, okay? So దాని computational thinking అని ఎందుకు అన్నాము అంటే ఆ solution ఎలా ఉండాలి అంటే it should be in a way to write a program in a particular language. Like మనం అంటే C నేర్చుకుంటున్నాం if that is a Python or Java ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా నేను చెప్పే సొల్యూషన్ ఎలా ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ వే దట్ ఈస్ ఈజీ టు బి కన్వర్టెడ్ ఇంటూ అ ప్రోగ్రామ్ సో దట్ ఈస్ యాక్చువల్లీ కంప్యూటేషనల్ థింకింగ్ దీనికి మనం ఏం చెప్పాం కంప్యూటేషనల్ థింకింగ్ అంటే డే టు డే లైఫ్ లో సో ఇఫ్ యూ హ్యావ్ గివెన్ సమ్ టాస్క్ ఓకే సో చెప్పాం కదా ఇంట్లో మనం రోజు చేసే పనులు లైక్ కుక్ చేయటం కానీ పనులు చేయటం కానీ చెప్పాం కదా మొన్న వచ్చేసి మనం సో లైక్ క్లోత్స్ వచ్చేసి ఆరవేయటం కానీ ఇలాంటి వాటికి ప్రతిదానికి యూ విల్ హ్యావ్ అ కాన్సెప్ట్ రైట్ సో ఈ పని వచ్చేసి నేను ఇలా చేయాలి ఇది స్టెప్స్ అని చెప్పేసి మీకంటూ ఒక ఐడియా ఉంటుంది సో డెఫినెట్లీ ఇఫ్ యూ ఫాలో దట్ ఐడియా దట్ గివ్స్ ద సొల్యూషన్ యాక్చువల్లీ అది మామూలుగా కంప్యూటేషనల్ థింకింగ్ అంటే వైఎం టెల్లింగ్ దిస్ ఈస్ సార్ మీరు ప్రోగ్రామింగ్ అని చెప్పి మళ్ళీ బట్టలు ఆరేయటం వంట చేయటం అంటున్నారు ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు ఓకే సో ఇట్ డజంట్ మీన్ దట్ కంప్యూటేషనల్ థింకింగ్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద ప్రోగ్రామింగ్ ఓకేనా సో అది ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళ కోసం అనే కాదు నన్ను వచ్చేసి సో డే టు డే లైఫ్ లో వచ్చేసి ఇఫ్ యూ హావ్ గివెన్ ఎనీ టాస్క్
how do you get the solution or how you form solution for that particular problem? That is computational thinking. Okay, so since you people are students, you are relating it to the programming. మీరు స్టూడెంట్స్ కాబట్టి మీరు ప్రోగ్రామింగ్ కి రిలేట్ చేసుకుని దాని రిలేటెడ్ గా సి లో అయితే నేను ఎలా రాస్తాను సొల్యూషన్ అని చెప్తాను. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఏంటి అని అంటే కంప్లీట్లీ కంప్యూటేషనల్ థింకింగ్ అంటే ప్రోగ్రామింగ్ అని కాదు, డే టు డే లైఫ్ లో మనం ఫేస్ చేసే అన్ని. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయి మనకి అసలు కంప్యూటేషనల్ థింకింగ్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేసి కాలేజ్ లో వచ్చేసి యాక్చువల్ గా సో ఏదో ఒక ఈవెంట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని లైక్ స్పోర్ట్స్ మీట్ లాంటిది జరిగింది అనుకున్నాం. ఓకేనా? యాన్యువల్ స్పోర్ట్స్ మీట్. ఓకేనా? ఇయర్ ఎండింగ్ లో వచ్చేసి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ పెట్టారు. సో దేర్ ఆర్ సో మెనీ కేటగిరీస్ లైక్ రన్నింగ్ అని, లాంగ్ జంప్ అని. ఓకేనా? సంథింగ్ లైక్ మీకు ఏమో ఉంటాయి కదా, త్రో బాల్ అని చెప్పేసి, యా బాస్కెట్ బాల్, త్రో బాల్ అండ్ ఆల్ దట్. ఓకే, సో గేమ్స్ అన్ని జరిగినాయి. సో అన్ని కండక్ట్ అయినాయి. సో ఫైనల్లీ దే వాంట్ టు కండక్ట్ దట్ ఈవెంట్ అండ్ దే వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రైజెస్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ గా దే ఆర్గనైజ్ చేయాలి యాక్చువల్లీ. ఓకేనా? సో హౌ డు దే ఆర్గనైజ్? మీరు చెప్పండి నాకు. మీరే ఉన్నారు, ఆ ఈవెంట్ వచ్చేసి ఆర్గనైజ్ చేయాలి. ఓకేనా? ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ వచ్చేసి ఆర్గనైజ్ చేయాలి. ఏం చేస్తారు మీరు? కొన్ని ప్లాన్స్ చెప్పండి. లైక్ మీకు ఏమనిపిస్తే అది పర్లేదు. ఫస్ట్ కండక్ట్ లిస్ట్ ఆఫ్ విన్నర్స్. ఆన్లైన్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నాను, ఆఫ్లైన్ జనాలకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. ఓకే, చెప్తున్నాను. సరే చెప్పండి. ఫస్ట్ ప్రోగ్రామ్స్ అని లిస్ట్ చేస్తాను. పేరేంటండి? సంహిత. సంహిత. ఓకే, సంహిత. యు ఆర్ ఫ్రమ్ which branch? Mechanical. You are from which place? Kadiam. Very good, Samhita. చెప్పండి. ఫస్ట్ ప్రోగ్రామ్స్ లిస్ట్, ఈవెంట్స్ లిస్ట్ రాసుకుంటాను. వెరీ గుడ్. తర్వాత ఫస్ట్ కండక్ట్ అయిన ప్రోగ్రామ్ ఈవెంట్స్ ని నోట్ చేసుకుంటాం సార్. విన్నర్స్ లిస్ట్ రాసుకుంటాం సార్. వెరీ గుడ్. ఫస్ట్ ఏ ఈవెంట్ కంప్లీట్ అయ్యిందో ఆ ఈవెంట్ విన్నర్స్ ని ఫస్ట్ పిలుస్తాం సార్. అలా టైంగా కంప్లీట్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్ సంహిత. నైస్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీ పేరేంటండి? My name is Susmita. Susmita. You are from which branch? AIDS. AIDS. Which place? AIDS. Good. చెప్పండి. So first I will see the guest who you want to attend the event. Okay, so you prepare a list for the who is a chief guest for the function. Okay. Next winners is very good. who will participate in the program, like any speech or any dance program. Okay, you will prepare a schedule for each and everything, right? Very good. Okay, very good. And receiving the guest timing and after ending the session, how we use it, how we should manage it. Okay, very good. We should not waste the time, so that's why we plan according to the time. Very good, Anna. That's absolutely nice. Thank you. Anyone? ఇంకెవరైనా చెప్తారా? చెప్పండి. నేను మీకు మళ్ళీ చెప్తాను. If you want to improve your communication skills, if you want to overcome this stage fear and all that, okay? So these are the opportunities. Please utilize these things. మీరు ఏమైనా చెప్దాము అని అనుకుంటే, లేదు నాకు చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది లేకపోతే మొహమాటంగా ఉంది, ఆ సెకండ్ కి ఆపేయండి ప్లీజ్. జస్ట్ స్టాండ్ అప్ అండ్ స్టార్ట్ స్పీకింగ్. పోతుంది అంతే, ఒక్కసారి 2 సార్లు అంతే. అర్థమవుతుందా మీకు? ఎవరు చెప్తారు చెప్పండి. ఎనీవన్ చెప్పండి. ఎనీవన్ ఫోర్స్ గా లేపాలా ఏంటి? షల్ ఐ కాల్ పీపుల్? చెప్పండి, పిలవాలా? ఓకే, చెప్పండి నన్ను. ఎనీవన్ ఫ్రమ్ ఆన్లైన్ ఇందాక ఎవరైతే చెప్తున్నారు? ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది అన్నా ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇందాక ఎవరో చెప్తున్నారు కదా, సో సమ్మన్ ప్లీజ్ చెప్పండి అమ్మా. హౌ టు ఆర్గనైజ్ అ స్పోర్ట్స్ ఈవెంట్. ఇట్స్ లైక్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. First we have to send it up. ఎవరు మాట్లాడుతున్నారు? Prasanna from AIDS branch. Okay, Prasanna from AIDS. చెప్పండి ప్రసన్న. So, and it's an event. First we welcome all the guests, principals and all. Okay. Then if we have any programs like dancing and singing, starting initial prayer song. Okay, very good. Then distributing the games, group games and individual sports. Okay. So starting group sports. Okay. Then if any
in middle, if any another program like singing and all, then distributing the individual prizes Very good. and conclusion, ending, thanking gratitude. That's it. Okay, very good then. Obviously, this. Thank you so much. Okay, so మీరు అందరూ ఏమైనా ఆర్గనైజ్ చేస్తారా ఏంటి బాగా చెప్తున్నారా? సో ఆబ్వియస్లీ వచ్చేసి ఏంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ద ఆర్గనైజర్ ఆబ్వియస్లీ సో లైక్ యూ పీపుల్ సెడ్ ఓకే ఐ విల్ ప్రిపేర్ అ షెడ్యూల్ రైట్ సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ స్టార్టింగ్ లేకపోతే ప్రేయర్ తో స్టార్ట్ చేస్తాం ఓకేనా సో గణపతి శ్లోకంతో వచ్చి స్టార్ట్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి సో ఎవరెవరు స్పీకర్స్ వచ్చేసి ఉన్నారు సో అందులో వచ్చేసి చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్లీ విల్ స్పీక్ ద లాస్ట్ ఆబ్వియస్లీ ఓకేనా సో అవన్నీ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు గివ్ దట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఐ విల్ గివ్ సమ్ అంటే ఐ విల్ take some of you as my assistants okay I will tell you that okay so participants వచ్చేసి స్టేజ్ కి సైడ్ నుంచి మనకి ఇలా ఎంట్రీ కావాలి okay now as soon as I call up their names so they should enter from this side okay take the prize okay give a pose to the picture then leave on that side of the stage right so and I will tell some of other students like how many chairs should be there in that audience okay and how many rows okay and who are sitting where okay like if there is any press or something you'll look at the starting row so that they can take picture and they can write something okay then faculty members then students and all that right so this is how you organize the things right so this is nothing but computational thinking you may got my point right computational thinking ante em ledhu nanna ide day to day life lo nu chesedi simple okay na very good ఇంకోటి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ వచ్చేసి ఎలాగా హౌ డు యూ ప్రెడిక్ట్ ద వెదర్ ఫోర్కాస్టింగ్ అన్నమాట వచ్చేసి రేపు ఎల్లుండి వచ్చేసి మనకి వెదర్ ఎలా ఉంటుంది భీమవరంలో హౌ డు యూ డూ దట్ ఆర్ హౌ దీస్ పీపుల్ డూ దట్ మీకు ఐడియా ఉందా వెదర్ ఫోర్కాస్టింగ్ ఎలా చెప్తారు రాగల 24 గంటల్లో వర్షాలు పడతాయి అలా పడతాయి తుఫాన్ వస్తుంది చెప్తుంటారు కదా చెప్పండి ఎలా చేస్తారు అది ప్రీవియస్ ఇయర్ డేటా ఏంటి విన్ ఏంటి విండ్ ఏంటి విండ్ సాటిలైట్స్ మా సాటిలైట్స్ సార్ సింపుల్ గా అంటే ఇవాళ బాగా ఎండబడిందంటే ఖచ్చితంగా రేపు చల్లగాలి రావడం గానీ రెయిన్ గానీ పడుతుంది యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వెదర్ సూపర్ కదా అవునా వెరీ గుడ్ అన్న ఇంకా సో ఆబ్వియస్లీ ఏమంటారు నేను వచ్చేసి దే విల్ హ్యావ్ ఎక్విప్మెంట్ రైట్ సో ఇలాగా వచ్చేసి మనకి ఏమంటారు రాడార్ సెంటర్ అని చెప్పేసి వెదర్ ఫోర్కాస్టింగ్ కొన్ని స్పెషల్ వింగ్ ఉంటుంది అనుకుంటా ఒక డిపార్ట్మెంట్ ఓకే వెరీ గుడ్ అన్న ఐ డోంట్ నో థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్ దట్ ఓకే సో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తుంటారు ఈ విండ్ మూవ్మెంట్ ని బట్టి ఓకేనా సో దాన్ని బట్టి వచ్చేసి యాక్చువల్ దే విల్ ప్రెడిక్ట్ వెదర్ దే విల్ బి రెయిన్ ఆర్ సంథింగ్ వస్తుందా రాదా లేకపోతే దే విల్ హ్యావ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ లైక్ సో ప్రీవియస్ అంటే ఎస్టర్డేస్ అండ్ టుడేస్ వెదర్ ని బేస్ చేసుకుని దే విల్ ప్రెడిక్ట్ టుమారోస్ వెదర్ కండిషన్ అండ్ ఆల్ దట్ రైట్ సో దిస్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ కంప్యూటేషనల్ థింకింగ్ దే యూజ్ ద సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్స్ obviously for predicting all this right and specifically if you are an experienced fellow so obviously you can also guess right obviously వాళ్ళు ఏది గెస్ చేస్తే అది జరగదు తెలుసు కదా మనకి రేపు వర్షం అంటే రాదు అది ఆబ్వియస్లీ కదా సో వెరీ గుడ్ సో దట్ ఈస్ అనదర్ థింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి యాక్చువల్గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ గాట్ సో మెనీ సాంగ్స్ అండ్ ఆల్ దట్ నా దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి అనుకుందాం ఒక 200 సాంగ్స్ ఓకేనా సో నేను అందులో ఏం చేస్తున్నా అంటే ఇట్స్ లైక్ ఒక 50 సాంగ్స్ ని సెలెక్ట్ చేసి అంటే నేమ్స్ చెప్పి నాకు ఈ సాంగ్స్ కావాలి అని చెప్పాను ఒక 50 సాంగ్స్ ని everyone please listen to this carefully day to day life లో మనం చేసేవే రోజువారీ మనం చేసేవే ఓకేనా సో వీటికైతే నువ్వు ఏం చేస్తావో చెప్పండి నాకు ఓకేనా సో there are 200 songs and all that okay so I'll ask you to pick 50 songs out of it okay how will you do that actually alphabetical order అది అలా alphabetical order లో లేదు అది యాక్చువల్లీ మిక్స్డ్ గా ఉన్నాయి అన్ని కలిసిపోయి ఉన్నాయి then how you do that సో సర్చ్ ఇంజిన్ అంటే అది ఇట్స్ లైక్ అంటే నువ్వు ఫస్ట్ దాని నుంచి మొదలు పెట్టి అంటే ఫస్ట్ రికార్డ్ నుంచి 200 రికార్డ్స్ వరకు క్యాసెట్స్ ఆర్ సిడీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్
వెతుక్కుంటా వెళ్ళామనుకుంటే you need to get the 200 things you need to check, then you will get your 50, right? అవునా కాదా? ఆబ్వియస్లీ అదైతే నేను కరెక్ట్ అయితే కాదు అది కదా, అవునా కదా? సో చెకింగ్ 200 రికార్డ్స్ అంటే గెట్టింగ్ 50 అంటే కాదు, ఇంకేం చేయొచ్చు? గ్రూపింగ్ ఆల్ మూవీ సాంగ్స్ లిస్ట్ ఏంటన్నా? అంటే ఒక మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ లిస్ట్ తయారు చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా సార్. ఒక మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ లిస్ట్ తయారు చేసుకుని ఎలా తయారు చేసుకోవాలి క్లియర్ గా చెప్పండి. అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్ సాంగ్ చూడగానే. ఓ అవునా, ఓకే. ఇంకా నాకు తెలియదు, ఆ మూవీ గురించి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్, దెన్ ఆ సాంగ్ అసలు ఏ మూవీలో కూడా తెలియదు, చెప్పండి. ఫస్ట్ సాంగ్స్ కేటగిరీ వైస్ Type of- ఏంటన్నా అర్థం కాలేదు. Type of songs, melody. టైప్ ఆఫ్ సాంగ్, ఓకే కేటగిరీ వైజ్ సాడ్ సాంగ్స్ అని, పార్టీ సాంగ్స్ అని అలా కేటగిరీస్ లో డివైడ్ చేస్తారా? వెరీ గుడ్ అన్న. ఇంకా Language wise కూడా separate. సొల్యూషన్ కాదని నేను చెప్పాను. ఓకే చెప్పండి అన్న. ఇంకా ఇక్కడ క్వశ్చన్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఏంటి చెప్పండి. మీరైతే ఏం చేస్తారు? యూట్యూబ్ లో ఏం చేస్తారు? యూట్యూబ్ కాదు, నేను మామూలుగా మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్నాయి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఒక క్యాసెట్స్ అనుకుందాం, సిడీస్ అనుకుందాం, ఒక 200 ఉన్నాయి, అందులోంచి 50 పిక్ చేయమన్నా. హౌ డు యూ డూ దట్? సింగర్ పేర్లు ఇచ్చేస్తా, టైటిల్స్ ఇచ్చేస్తా. క్యాసెట్స్ మీద కూడా టైటిల్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎలా? స్పాటిఫై ఏంటి స్పాటిఫై? జీవితం. ఇంకా ఓకే. ఇంకా సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు ద ఆన్లైన్ మ్యూజిక్ లైక్ అమెజాన్ మ్యూజిక్ కానీ లేకపోతే ఇలా స్పాటిఫై కానీ గానా కానీ ఇలాంటివి చూస్తున్నాం అనుకోండి కదా. సో వాట్ దే డూ యాక్చువల్లీ, యూ సింప్లీ సర్చ్ యువర్ సాంగ్ కదా, సర్చ్ కొట్టేస్తాం మూవీ నేమ్ తో కానీ డైరెక్ట్ గా సాంగ్ తో కానీ సర్చ్ కొట్టేస్తాం. అది అంటే సర్చ్ ఇంజన్ కాబట్టి ఆబ్వియస్లీ అదేం చేస్తుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దట్ విల్ సర్చ్ ఆల్ ద సాంగ్స్ ఇన్ దట్ డేటాబేస్ అండ్ గివ్ యూ ద రిజల్ట్స్. మనం మాన్యువల్ గా అయితే ఎలా చేస్తాము బేసికల్లీ? సో ఆబ్వియస్లీ ఏంటి అంటే నువ్వు ఫస్ట్ చెప్పింది, నీ పేరు ఏదో చెప్పావు, సంహిత. ఓకే వెరీ గుడ్. సంహిత. నువ్వేం చెప్పావు? సుస్మిత. ఎస్ లోనే సరే కన్ఫ్యూజ్ అవుతుంది. సంహిత, సుస్మిత. వెరీ గుడ్. ఓకే సో ఆబ్వియస్లీ ఏంటి అంటే ఇట్స్ బెటర్ యూ ఆర్గనైజ్ all the things in alphabetical order, like that is called sorting. నువ్వేం చేస్తున్నా కూడా ఏం చేస్తారు నన్ను వచ్చేసి ఇప్పుడంటే ఓకే వన్స్ అపాన్ ఏ టైం లైబ్రరీస్ లో ఏం చేసేవాళ్ళు అంటే దే యూజ్ టు బి కార్డ్స్. యాక్చువల్లీ ఫిజికల్ గా కార్డ్స్ ఉండేవి అనమాట. ఏ టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉంది తెలియటం కోసం అని చెప్పేసి దే యూజ్ టు బి కార్డ్స్. వాటన్నిటిని ఏం చేసేవాళ్ళంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చేసి సార్ట్ చేసి పెట్టుకునేవాళ్ళం. సో ఈజీగా టైటిల్ చూడగానే ఈ లెటర్ ఓకే, సెకండ్ లెటర్ ఏంటి, థర్డ్ లెటర్ ఏంటి, ఆబ్వియస్లీ డైరెక్ట్లీ గో టు దట్ అండ్ యూ కెన్ గెట్ ఇట్. అర్థమవుతుందా? సో అంటే ఏంటి అన్ని మిక్స్డ్ అయిపోయినాయి అని అంటే ఇట్స్ బెటర్ యూ ఫస్ట్ ఆర్గనైజ్ దెమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. కొంచెం టైం తీసుకోవచ్చు బట్ అందులోంచి పిక్ చేయడం అనేది ఈజీ. అర్థమైందా? సో అది అన్నమాట వచ్చేసి. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ కంప్యూటేషనల్ థింకింగ్. మీకు అర్థమవుతుందా కంప్యూటేషనల్ థింకింగ్ అంటే ఏమేమి చెప్తున్నామో? ఓకేనా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ కంప్యూటేషనల్ థింకింగ్ అని వచ్చేసి. సో అలాగే వచ్చేసి మనకి ఇఫ్ యూ టేక్ సంథింగ్ లైక్ దిస్, ఇప్పుడు మీకు ఏమంటారు లైక్ ఆన్లైన్ లో లీగల్ అడ్వైస్ అని వస్తున్నాయి తెలుసా మీకు? ఇప్పుడు నాకు ఏమన్నా ఇట్స్ లైక్ ఇఫ్ ఐ గాట్ ఎనీ ప్రాబ్లమ్ సంథింగ్ లైక్ రిలేటెడ్ టు ద లీగల్, తెలుసు కదా మీకు, ఇట్స్ లైక్ లాయర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నాకు ఏదో ఇష్యూ ఉంది ప్రాపర్టీ రిలేటెడ్ గా లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ గా. ఓకే ఇఫ్ ఐ టెల్ ఆల్ మై స్టోరీ, ఓకే సిస్టమే నాకు వచ్చేసి యాక్చువల్ గా ప్రపోజ్ చేస్తుంది నన్ను సొల్యూషన్, మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని. ఇట్స్ లైక్ ఆన్లైన్ లీగల్ అడ్వైసింగ్ అనమాట. అది మామూలుగా అయితే ఏం చేస్తారు, బేసికల్లీ యూ గో టు ద లాయర్ అండ్ యూ టెల్ ఆల్ ద స్టోరీ టు దట్ ఫెలో, ఆబ్వియస్లీ దట్ ఫెలో విల్ గివ్ యూ ద సొల్యూషన్ కదా. దట్ ఈస్ హౌ దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఇన్ సంథింగ్ లైక్ ఇన్ ఫారెన్ కంట్రీస్ లైక్ ఇట్స్ లైక్ లండన్ అలాంటి ఇంగ్లాండ్ కనుక తీసుకుంటే యాక్చువల్లీ, సో వేర్ యూ విల్ హ్యావ్ దిస్ ఆన్లైన్ కైండ్ ఆఫ్ లీగల్ అడ్వైజెస్. సో వాళ్ళు వచ్చేసి ఏంటి అని అంటే, సో యూ టెల్ ఆల్ యువర్ స్టోరీ, సో అందుట్లో ఉన్న ఇట్స్ లైక్ పాయింట్స్ అన్నిటిని వాళ్ళు వచ్చేసి గ్యాదర్ చేసి
So they will propose a solution to you. Okay, so ila meer vachesi forward ga vachesi chesukovachu, meer ila case pettukovachu. So there is a chance that definitely you will win the case, something like that, right? So idi anta vachesi ante idantha endu cheptunnam ante all this is nothing but a computational thinking nanu vachesi. So ఈ పర్టికులర్ అన్ని ఎగ్జాంపుల్స్ లో తీసుకుంటే అన్ని ఎగ్జాంపుల్స్ లో ఏముంటున్నాయి యాక్చువల్ గా అంటే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లం అండ్ వేరింగ్ యూ నీడ్ టు ఫార్మ్ అ సొల్యూషన్ కదా. వీటన్నిటిలో కామన్ గా ఏముందిరా అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి నువ్వేం చేస్తున్నావు, ఒక సొల్యూషన్ నుంచి చెప్తున్నావు. అందరూ ఒకే సొల్యూషన్ చెప్తారంటే కాదు, నువ్వు ఒకటి చెప్తావు, నువ్వు ఒకటి చెప్తావు, నువ్వు ఒకటి చెప్తావు. మీరు ఫంక్షన్ ఎలా ఆర్గనైజ్ చేస్తారు అంటే మీరు చెప్పారు కదా, ఆబ్వియస్లీ అది ఏమైనా రాంగ్ అంటే ఏమి రాంగ్ ఏం కాదు కదా. దట్స్ యువర్ వే ఆఫ్ థింకింగ్, దట్స్ యువర్ వే ఆఫ్ థింకింగ్, దట్స్ యువర్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, దెన్ హౌ డు యు పిక్ ద బెస్ట్ వన్? చెప్పండి. We should save the time. Very good, definitely nice. Okay, so which is saving the time within less time. If you are completing it or if your solution is getting the results, that's obviously one thing. Inga, With less resources. with the less resources, very good, and less resources. Obviously, what do you mean by that is actually memory utilization. When you're talking about a system, actually, computer, actually, okay. So we measure two things: time complexity, space complexity. This is important properties in computer science, right? Time complexity, space complexity. What do you mean by that? Time complexity. You should give a solution that will take up the less time. Okay, chala takkuva time lo very quick response ఏ సొల్యూషన్ అయితే ఇస్తుందో దట్ ఈస్ ఆబ్వియస్లీ బెస్ట్ వన్. కామెడీ ఏంటి అని అంటే తక్కువ టైంలో ఇచ్చే సొల్యూషన్స్ అని ఎక్కువ స్పేస్ తీసుకుంటాను అన్న. అర్థమవుతుందా? అంటే వాట్ యు మీన్ బై దట్? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక వర్క్ ఉంది అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యావింగ్ సమ్ వర్క్ యాక్చువల్లీ. ఒక మనిషిని పిలిస్తే వాడు వచ్చేసి ఈవినింగ్ కి ఫినిష్ చేస్తాడు. వాడు ఒక మనిషిని పిలిస్తే ఓకేనా. సో నాకేంటి అంటే అది ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోవాలి వర్క్ అనుకుంటున్నాను నేను. Then what you do? You'll call so many people, right? Okay, 10 members ని హైర్ చేసుకుంటాం. వాళ్ళందరూ కలిపేసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేసేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మనీ జీవితం మామూలుగా చెప్పండి. మనీ కాస్ట్ అండ్ ఆబ్వియస్లీ యూ నీడ్ టు పే టు దోస్ 10 people, right? Obviously కాస్ట్లీ. అర్థమైందా? సో ప్రోగ్రామింగ్ కూడా అలానే ఉంటుంది నేను వచ్చేసి యాక్చువల్లీ తక్కువ టైంలో అయిపోవాలి అని అనుకుంటే ఒకసారి పెద్దగా ఉంటుంది అనమాట, కాంప్లెక్స్ గా ఉంటుంది ప్రోగ్రామ్. ఓకేనా? లేదు ఎక్కువ టైం అయినా పర్లేదు అని అనుకుంటే చిన్నగా వచ్చేసి మనకి స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. దెన్ హౌ డు యూ గెట్ ద ఆప్టిమల్ సొల్యూషన్? దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అని ఎలా చెప్తావు? దెన్ యూ విల్ హ్యావ్ ఇట్స్ లైక్ ఏమంటాము, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ రెండింటికి మధ్యలో ఒక ఈక్వేషన్ లాగా వేసుకుని రెండు వచ్చేసేది అంటారు కదా సమతూకం అని సంథింగ్. ఓకేనా? సో యా బ్యాలెన్స్డ్. ఓకే, సో యూ ప్రపోజ్ దట్ బ్యాలెన్స్డ్ థింగ్స్ అన్నమాట. ఓకే, ఇలా ఇంత టైం కాంప్లెక్సిటీ, ఇంత స్పేస్ కాంప్లెక్సిటీ, దట్ ఇస్ ద రీజనబుల్ అండ్ గుడ్ అని చెప్పేసి యూ విల్ వోట్ ఫర్ దట్. దట్ ఈస్ యాక్చువల్లీ ఓకే. సో దిస్ ఈస్ యాక్చువల్లీ కంప్యూటేషనల్ థింకింగ్ అని వచ్చేసి. సో దీనిలో ఏముంటుంది అని అంటే లాజికల్ థింకింగ్. ఓకేనా? సో అలాగే వచ్చేసి నాకు బైనరీ థింకింగ్ అని చెప్పేసి ఉంటుంది. వింటున్నారా? లాజికల్ థింకింగ్, బైనరీ థింకింగ్. వాట్ డు యు మీన్ బై లాజికల్ థింకింగ్? లాజికల్ థింకింగ్ అంటే ఏంటి? సో మనకి అంటూ ప్రతి దాని గురించి యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా, రైట్? యూ విల్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇఫ్ యు యూజ్ లాజిక్ దట్ డెఫినెట్లీ గివ్స్ ఎ సొల్యూషన్. ఓకేనా? అలా కాకుండా బ్లైండ్ గా ఫాలో అయ్యేవి కొన్ని ఉంటాయి నేను వచ్చేసి. సో వాటిని వచ్చేసి మనం ఫాలో అవుతామా లేదా అన్నది వచ్చేసి దట్ డిపెండ్స్ అన్నమాట యాక్చువల్లీ. ఇలా బైనరీ లాజిక్ లో వచ్చేసి యాక్చువల్గా ఏంటి అంటే యూ డోంట్ యూజ్ ఎనీ లాజిక్ యాక్చువల్లీ. కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని బ్లైండ్ గా ఫాలో అయిపోతూ ఉంటావు. బట్ మనకి వచ్చేసి కొంచెం కనుక ఆలోచిస్తే దట్ ఈస్ రాంగ్ అని తెలుస్తుంది మనకి. వాట్ డు యు మీన్ బై అంటే ఏంటి? ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే సంథింగ్, ఓకే, for example, if you take any something like ఏమంటాము, ఒక పర్సన్ ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అబ్దుల్ కలాం ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ క్యాన్ ప్రపోజ్ సమ్ స్టేట్మెంట్స్ అండ్ యూ క్యాన్ give result from those statements, right? So it will be something like this. Okay, Abdul Kalam is a man. Is that true or false? Abdul Kalam is a man, right?
Okay, very good. Second rule, all men are mortal. Mortal చావు ఉంటుంది, immortal mortal అంటే తెలుసే కదా. సో చనిపోతారు ఒక ఏజ్, రైట్? ఓకే, I say third rule వచ్చేసి actually. I say third rule. So Abdul Kalam also is a mortal. Are you agree with me? So ఏం చెప్తున్నాను వచ్చేసి Abdul Kalam is a man, all men are mortal, and Abdul Kalam is also mortal, right? Is it true or not? Very good. Okay, so ilanti inkoti chepta vachesi, for example, something like this. If you take an example of a dog or something, okay, em cheptanu ante ila cheptanu chudu. A dog is brown color, for example. There is a brown dog, okay? Okay, no? And I'll say something like this. నా దగ్గర ఒక కుక్క ఉంది, టామీ అని చెప్పేసి. ఓకే, సో నేను దానికి సంబంధించి చెప్తున్నాను అనమాట. సో టామీ ఈజ్ ఆల్సో బ్రౌన్. ఓకే, టామీ ఈజ్ ఆల్సో బ్రౌన్. ఓకే, నేను మళ్ళీ వస్తున్నాను ఫైనల్ వచ్చేసి ఆల్ డాగ్స్ ఆర్ బ్రౌన్ కలర్. ఏ ఎవరది? No, sir. డిస్టర్బెన్స్ వస్తుంది నా లైక్ మ్యూట్ చేయండి. ఎవరు క్లాస్ డిస్టర్బ్ చేస్తుంది. వైష్ణవి అంట. హూ ఇస్ వైష్ణవి? మీకు మళ్ళీ చెప్తున్నా, వింటున్నారా ఎవ్రీవన్? If you are having a disturbance around you, please mute yourself. మర్చిపోకండి, అలాగా లైట్ తీసుకోకండి. We are in a virtual class. మీ సైడ్ నుంచి కొంచెం నాయిస్ వచ్చినా అందరు డిస్టర్బ్ అవుతారు. Okay, very good. Okay, so that's it. So back to the subject actually. So adi sangati anamata. So ఇది కూడా ఎలా ఉంది ఇప్పుడు దీన్ని చూస్తే యాక్చువల్లీ ది సెకండ్ కేస్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఫస్ట్ కేస్. బట్ యు అగ్రీ విత్ ద సెకండ్ కేస్? యు డోంట్ అగ్రీ, రైట్? అది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ అంటే కాదు నేను వచ్చేసి. సో ఏంటి ఇది అని అంటే దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ లాజికల్ థింకింగ్. యూ విల్ హ్యావ్ ఎ లాజిక్. నో, నేను ఇలాంటిదే సిమిలర్ గా ఇంకోటి ప్రపోజ్ చేస్తా, దట్ ఈస్ కరెక్ట్ అని అనుకుంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ నాట్. ఓకే, సో విత్ యువర్ ఇన్స్టింక్ట్స్ యూ కెన్ సే దట్ దిస్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, రైట్? సో దట్ ఈస్ ఆల్సో a part of the critical thinking, right? ఏం చెప్తున్నాం దీన్ని కూడా critical thinking అని చెప్తాం. సో అలాగే వచ్చేసి do you know about a premises? Premises అంటే తెలుసా మీకు? Premises అంటే ప్లేస్ అని కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ప్లేస్. ఏరియా. ఏదో చెప్తున్నారు. సరౌండింగ్స్. ఏంటిది? బోర్డర్, ఇంకా Surroundings. parameters. Surrounding. Yeah, it's not about place and surroundings and all that. It's related to the statement. మీరు ఎప్పుడైనా విన్నారా? Premises is also known as a statement. Okay, so ఇప్పుడు వినండి కన్నా. సో కంప్యూటేషనల్ థింకింగ్ లో as per the subject computational thinking, okay, so as per the subject computational thinking, a premises is nothing but a statement which can be considered as a true. Vintunara? So premise is nothing but a statement which is a true value. A statement which is true anamata actually. Okay, so obviously vachesi em chestamante dani base cheskuni you will form different kinds of logics, right? మనం వచ్చేసి ఏమంటాము, ప్రాబబిలిటీ ఇలాంటివి చూస్తుంటారు మీరు. లాజికల్ ఆపరేషన్స్, లాజికల్ అండ్ ఆర్ నాట్ చూసారా మీరు? ట్రూ అండ్ ఫాల్స్ ఉంటాయి కదా, ట్రూత్ టేబుల్స్ ఉంటాయి, తెలుసు కదా? అవునా కదా? ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎలా చెప్తాం మనం వచ్చేసి బేసికల్లీ end is nothing but if you want to write an end operation, logical end operation. Okay, so you use this symbol, right? For example, there are two statements x and y అని ఉన్నాయి అనుకుందాం. Okay na, x and y ఉన్నాయి. So I want to give a relation between these two, x and y.
ఓకే సో ఇది మీకు తెలుసు కదా సో ఏం చేస్తాం మనం వచ్చేసి సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫాల్స్ ఫాల్స్ false true True. true false, false true True. true ఇలా ఎందుకు రాసాము తెలుసా మీకు can anyone tell me how I అంటే why I written something like this ఈ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఇక్కడ కానీ మధ్యలో కానీ పెట్టకుండా ఒక ఆర్డర్ లో ఫాలో అయ్యాయి ఎలాగ చెప్పండి false true true false and true true అది సరే ఇంకేమైనా చెప్పండి ఎఫెక్టివ్ గా ఎనీవన్ ఫ్రమ్ ఆన్లైన్ The resultant of true is always true. Number wise. నేను రిజల్ట్ దాకా వెళ్ళట్లేదు ఐ యామ్ ఆస్కింగ్ దట్ ఇలా ఎందుకు రాశాను నేను ఫస్ట్ why I started Number wise. then here Zero to, then here true and finally both are true can anyone tell me 0 to 3. how it is similar ఎవరో చెప్తున్నారు 0 to 3. ఏ వా వెరీ గుడ్ హూ ఇస్ దిస్ Nagasirisha sir. మా Nagasirisha. Nagasirisha from which branch Civil sir. civil okay very good కొంచెం గట్టి చప్పట్లు కొట్టరా అందరూ everyone Thank you sir. ఒక నిమిషం ఐ సైడ్ గట్టిగా కొంచెం గట్టిగా కొట్టండి ఓపిక okay Nagasirisha that's absolutely correct man you know we talk about that binary number system right binary number system లో ఏముంది నేను వచ్చేసి ఇలాగా 0 0 0 1 1 0 1 1 what is this 0 1 2 3 right okay then so ఇది అన్నమాట 0 is nothing but false and 1 is nothing but true అని చెప్పి తీసుకోండి సో ఆర్డర్ లో ఫాలో అయ్యాను అన్నమాట వచ్చేసి ఓకే నండి సో ఇప్పుడు చెప్పండి నాకు if both the statements are false if I say and okay nana so obviously em vastundi nana you will get a false inter lo and 10th lo ఎక్కడ చదివారు మీరు ఇంటర్ లో చదువుకున్నారా వెరీ గుడ్ ఒక ఫాల్స్ ఒక ట్రూ ఉంది నన్న ఏం వస్తుంది False. in end operation okay in end operation so it will be false ఒక true ఒక false obviously False. both are trues yes that is True. okay nana so ante ardham entidi how do you remember this logic if you want to use an and operation between so many statements all the statements should be true even if there is a single false the entire condition becomes a false so the statement will be true only when all the conditions are true okay in case of any false obviously that is a false because that is end operation okay nana దీన్ని ఏదో అంటారు కదా మ్యాథమెటిక్స్ లో ఏమంటారు స్టేట్మెంట్ గా ఇంకా ఏదో ఉంటాయి intersection do you use conjunction or something వాడతారా మ్యాథ్స్ లో మీరే వివచ్చని చెప్పండి Intersection. okay very good nana so ఇప్పుడు can anyone tell me this or operation or Yes, sir. All false. True. if all the statements are false definitely false okay so if there is any single True, sir. or all truths definitely that is All true. సో ఇది ఏంట్రా అంటే ఇట్స్ లైక్ లైఫ్ లో నువ్వు ఎన్ని మిస్టేక్స్ అయినా చెయ్యి ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ ఫెలో ఓకేనా ఇలా చెప్పడం లేదు ఐ వాంట్ టు బి ఎ గుడ్ ఫెలో ఆల్ ది టైమ్ జీవిత కాలం నేను మంచివాడిగానే ఉండాలనుకుంటున్నా ఏం చేయాలి నువ్వు చెప్పండి సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు డూ ద గుడ్ థింగ్స్ ఓన్లీ అర్థమైందా జీవితం మొత్తం నేను ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐ డూ గుడ్ థింగ్స్ దెన్ ఐ విల్ బి అ గుడ్ ఫెలో త్రూ అవుట్ మై లైఫ్ రైట్ అలా కాదు నువ్వు ఎన్నైనా చెయ్యి చివరిలో ఒక మంచి పని చెయ్యి నువ్వు అప్పటికి మంచివాళ్ళు అయిపోతావు నువ్వు అని చెప్పారు అనుకోండి దట్ ఈస్ ఆర్గనైజేషన్
ఓకేనా? సో ఒక ట్రూ ఉంటే చాలు, అది ఎన్ని ఫాల్స్ అయినా సరే ట్రూ చేసేస్తుంది. బట్ అన్ని ఫాల్స్ అయితే ఇంకా మనం ఏమి చేయలేము. దట్ ఈస్ ఆబ్వియస్లీ ఫాల్స్. దట్ ఈస్ యాక్చువల్లీ ఆర్ కండిషన్. దిస్ ఈస్ అ లాజికల్ ఎండ్ అండ్ దిస్ ఈస్ అ ఆర్. ఈస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? If there is a negation, right? Negation అంటే ఏం చేస్తారు మీరు? ఇలాంటిది ఏమైనా వాడతారా? Right? Board is not visible. Board is not visible. ఒక బోర్డు కనిపించట్లేదు కదా మీకు? ఓకే, వెరీ గుడ్. ఇదేనా సింబల్? కంప్యూటర్ సైన్స్ లో అది వాడాను నేను, అందుకే అడుగుతున్నాను. ఈజ్ దట్ ద సింబల్? నోనా, ఏం వాడతారు మరి? Equivalent symbol. Basically, if this is a computer science, okay, so ఏం చేస్తామంటే if this x is this, we'll say not x అంటే ఇలా వాడతాం మనం, this exclamation symbol వచ్చేసి వాడతాం, not x. Okay, so if this is a false కి not అంటే ఏం వస్తుంది అంటే true వస్తుంది. True కనుక ఉంటే false వస్తుంది. Okay, this is how we do this, right? Okay, so this is a and, that is or, and this one is a not. Okay, so it's a negation, right? It's opposite. Okay, so నువ్వు ఏమైనా సరే చేస్తావు, ఎంత పెద్ద కండిషన్ అయినా పెట్టు, చివరికి దానికి ఒక నెగేషన్ పడేస్తే exactly you will get the opposite. That is a negation, right? So this is also used in this computational thinking for formulating these sentences into whether those sentences are true or false. Okay, Nana? సో వీటి గురించి మాట్లాడుకుందాం ఇంకా. ఓకే, సో ఈ కంప్యూటేషన్ థింకింగ్ కి ఫర్దర్ వెళ్ళబోయే ముందు ఇట్స్ లైక్ హౌ డు యు డు ద ప్రోగ్రామింగ్ అది చెప్తాను నేను వచ్చేసి. ఓకే, సో బిఫోర్ ఫర్దర్ గోయింగ్ ఇంటూ సిడి, ఓకే, హౌ డు యు డు ప్రోగ్రామింగ్ చేయాలి అని అందరికీ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ద హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. Right? Everyone goal is to get a good software job. Avuna kada? And especially girls, obviously you prefer software jobs only because work from chesukochu. Okay, physical ga emi cheyavasam ledu, system mundu కూర్చుంటే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, మన సాలరీ మనకు వస్తుంది, అందుకే ప్రిఫర్ చేస్తున్నారు. నువ్వైతే ఎందుకు ప్రిఫర్ చేస్తావు సంథింగ్ చెప్పండి. Okay, if you are looking for a software job, why you opt for software? What are your priorities? Maximum everyone will think that to go with the trends. Oh, trend and follow tara? Trend and set cheyala meeru. Oh, very good. Maximum people, sir. Okay, very good. Thank you. మీ పేరు ఏదో చెప్ప, కళ్యాణి or something. పేరేంటన్నా? కళ్యాణి చెప్పు. కళ్యాణి, సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు కావాలి? స్ట్రైట్ క్వశ్చన్ అన్నమాట, స్ట్రైట్ ఆన్సర్. మనీ. సీరియస్లీ నైస్. థ్యాంక్ యూ కళ్యాణి. ఇంకెవరు చెప్తారు? ఎనీవన్? ఎవరైనా చెప్తారా? చెప్పండి. నీ పేరేంటి? సెకండ్ బెంచ్. నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి? సోనీ. సోనీ చెప్పండి. సోనీ, సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పండి. కామన్ సోనీ, ఎందుకు సాఫ్ట్వేర్? వై సాఫ్ట్వేర్? వై ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ ఫర్ సాఫ్ట్వేర్? ఈజీగా ఉంటుంది, ఎక్కువ పని ఉండదు అనుకుంటున్నారా? జీవితం అంత లేదు. ఓకే, సరే సోనీ, వెరీ గుడ్. చెప్పండి. గుడ్ కమ్యూనికేషన్. వెరీ గుడ్. హాలిడేసా? తప్పులేదు, వెరీ గుడ్. ఇంకా ఎనీవన్ ఫ్రమ్ ఆన్లైన్? Why you people look for online something like There will be a smart work. Smart work? Smart work ఏంటమ్మా? నా వాయిస్ క్లారిటీ లేదు. Caring sir. కేరింగ్? ఏం కేరింగ్? సాఫ్ట్వేర్ లో కేరింగ్ అంటే ఏంటి? చెప్పండి, ఎవరో చెప్పారు కేరింగ్ అని. Girls caring ఎక్కువ ఉంటుంది. కేరింగ్ అంటే లైక్, అంటే నీ ఉద్దేశంలో ఏంటంటే? Like
చెప్పండి ఏంటంత పాజ్ తీసుకున్నారు? We can lead a comfortable life, sir. ఓకే, ఇంకెవరన్నా ఏమైనా చెప్తారా? వై Solving We will Making good take it day to day. complex problems in simple way. We will be moved day to day the going world. Okay, so because you can work in so many places, like you can go to any country, right? Okay, very good. There is a chances, obviously. Solving the complex problems in easy way. Hey, wow, complex problems ni easy ga solve cheyochu. That's absolutely right. Inka To gain more knowledge. Emma, let's చెప్పండి ఇంకా. కంపెనీ వాళ్ళే Comfort along with work satisfaction. Okay, very good, Nana. So Time to obviously, time. okay. So these are the various parameters, right? Why everyone is looking for, like, kada చాలా మంది చూస్తుంటే నాకు సిఎస్సి బ్రాంచ్ కావాలి, లేకపోతే ఐటీ బ్రాంచ్ కావాలి, లేకపోతే నేను ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా ఇట్స్ లైక్ మనకి ఆ ఇన్ఫోసిస్ లోనో, ఐబిఎం లోనో, లేక టెక్ మహీంద్రాలోనో కదా ఇలాంటి జాబ్ వస్తే బాగుంటుంది. 90% పీపుల్ విల్ హ్యావ్ దట్, రైట్? లేదు, ఇట్స్ లైక్ ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ ఇట్స్ లైక్ గవర్నమెంట్ సెక్టర్, లైక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనో, వాటర్ డిపార్ట్మెంట్ లో, లైక్ ఏమంటారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఉన్నారు అంటే ఆబ్వియస్లీ యూ నో ద జాయ్ ఆఫ్ డూయింగ్ దట్ సివిల్ జాబ్, రైట్? సో బోల్డ్ అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఫుల్ సాలరీస్, బిందాస్ లైఫ్ కదా. జీవిత కాలము మనము ఈ రోజున ఏం చేస్తామో రిటైర్మెంట్ కూడా అదే పని చేస్తాం, కొత్తగా నేను ఎవరు ఏది చేయమని అడగరు, అవునా కదా? సో దేర్ ఆర్ సో మెనీ ఇట్స్ లైక్ పాజిటివ్స్ ఆర్ దేర్ అన్నమాట. బట్ ఎవ్రీవన్ ఈస్ వై ఫ్యాసినేటెడ్ అబౌట్ ది సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే బేసికలీ వన్ థింగ్ ఈజ్ అ అమౌంట్, రైట్? యూ విల్ హ్యావ్ అ గుడ్ పేమెంట్. ఓకే, ఈ ఇయర్ వచ్చేసి నాకు 5 lakhs ఉంది అని అంటే ఒక 2 years తర్వాత దట్ విల్ బి 10 lakhs, దెన్ దట్ విల్ బి 20 lakhs. ఆ మల్టిప్లికేషన్ కి అసలు మామూలుగా ఉండదు, వివత్సంగా ఉంటది కదా. అది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు సీ ద వరల్డ్ కంప్లీట్ గా, సో డెప్యుటేషన్ మీద నిన్ను యుఎస్ పంపిస్తాడు, ఆస్ట్రేలియా పంపిస్తాడు, యూకే పంపిస్తాడు, జపాన్ పంపిస్తాడు, అదిక యూ నెవర్ నో వాట్ ఈస్ స్టోర్ ఫర్ యూ, రైట్? సో అది ఇంకొకటి యాక్చువల్లీ. అండ్ ఇంకోటి వచ్చేసి యాక్చువల్ ఏంటంటే బీయింగ్ అ గర్ల్ మీకు ఏంటి అంటే ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా, లైక్ సైట్ కి వెళ్ళి పని చేయకుండా ఆన్ సైట్ జాబ్ లాగా కాకుండా సిస్టమ్ అన్ని కూర్చుని మంచిగా ఏసీలో కూర్చుని చేసుకుని రావడం, రైట్? అది ఒకటి. అలాగే వచ్చేసి ఇంకొకటి వచ్చేసి చెప్పారు కదా మనకి ఎవరు ఏదో ఏమని స్ట్రెస్ లో అలాంటివి ఏమీ లేకుండా అని అనుకుంటారు, బట్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ సాఫ్ట్వేర్. దట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటివ్ ఫీల్డ్ యాక్చువల్లీ. సో దట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. ఇవాళ ఉన్న టెక్నాలజీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఉండదు. ఈ రోజు నేను ఇది నేర్చుకున్నాను, జీవితకాలం ఇదే చేస్తానంటే దేర్ ఇస్ నో ఏమంటారు గ్యారంటీ దట్ దట్ విల్ బి లాస్ట్ లాంగర్, రైట్? ఈ రోజున్న టెక్నాలజీ మళ్ళీ 1 year కి పాత పడిపోతుంది. అగైన్ యూ నీడ్ టు లెర్న్ ద న్యూ టెక్నాలజీస్. బట్ ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆబ్వియస్లీ దట్ ఈస్ వెరీ గుడ్, రైట్? సో అందుకని చెప్పేసి అలా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి యాక్చువల్ గా ఏంటి అంటే ఇఫ్ యూ సీ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ కజిన్స్ ఆర్ బ్రదర్స్ హూ ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఓకే, వాళ్ళు మీకు చెప్తారు యాక్చువల్ గా డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే క్లయింట్స్ తో మాట్లాడాలి. మాకు నైట్ 2 o'clock కి 3 o'clock కి మాకు వచ్చేసి మీట్ ఉంటుంది యుఎస్ వాళ్ళతో, ఎవరితో వచ్చేసి కంపెనీ మీటింగ్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు స్టే అంటిల్ 2 o'clock 3 o'clock. అప్పుడు క్యాబ్ పట్టుకుని మేము ఇంటికి వస్తామని చెప్తుంటారు కదా, అవునా కదా? అది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సాటర్డే సండేస్ యాక్చువల్లీ ఆఫ్ యాక్చువల్లీ, రైట్? సో మంచి పార్టీ చేసుకుంటూ ఉంటారు జనాలు. బట్ కాకపోతే ఏంటి అంటే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద డెడ్ లైన్స్ అండ్ ఆల్ దట్, మీ ప్రాజెక్ట్ కి డెడ్ లైన్ ఉందంటే అది సాటర్డే కాదు, సండే కాదు, యూ విల్ ఆల్వేస్ ఇన్ దట్ మూడ్ ఓన్లీ. వింటున్నారా? వెరీ గుడ్. సో అది ఒక ప్రాబ్లం అన్నమాట యాక్చువల్లీ. సో అలాగే వచ్చేసి యాక్చువల్గా ఏంటి అంటే యూనో ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్ ఐ హ్యావ్ ఆన్ దిస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇస్ ఆబ్వియస్లీ ఏంటి అంటే ఇట్స్ లైక్ మనకి చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్నాం వెట్టి చాకరీ అని. మీరు చదివి ఉంటారు, చదివారు? వెట్టి చాకరీ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది. ఇట్స్ లైక్ ఇండియన్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో పని మనుషుల్లాగాను, ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ద డిపార్ట్మెంట్, అది వంట కావచ్చు, లేకపోతే గార్డెన్ కావచ్చు, వాట్ ఎవర్ ఎనీథింగ్. వాడు ఏంటి అంటే నీకు 1 rupee అని నీకు ఏదో సంథింగ్ అమౌంట్ ఫిక్స్ చేస్తే
మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా వాడు ఏం చెప్తే నువ్వు అది చేయాలి ఫర్ దట్ 1 రూపీ ఓన్లీ, రైట్? ఓకేనా? ఇంకా వాడు ఏం చెప్తే అది. సో దిస్ ఈజ్ లైక్ ఏంటి అంటే ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్ నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ. సో మనం పాష్ గా ఏసీ రూమ్ లో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని లేకపోతే ఇలాగే కంట్రీస్ తిరుగుతున్నాం మనం అనుకుంటా, యూఆర్ డూయింగ్ వన్ కైండ్ ఆఫ్ వెట్టి చాకరీలు నా ఉద్దేశం యాక్చువల్లీ. ఎందుకు అని అంటే నేను వచ్చేసి యూనో వాడు ఒక 4 o'clock కి క్లయింట్ తో మీటింగ్ ఉంది అని అంటే ఈవెన్ దో యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ సంథింగ్ లైక్ ఇంటికి వెళ్ళిపోవాలని అన్నా నీకు జాబ్ భయంతో శాలరీ పోతుంది, ఓకేనా, జాబ్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి యుల్ స్టే దేర్. అక్కడే పడుకునేది అక్కడే కూర్చుని ఎదురు చూస్తా కూర్చుంటావు. అర్థమైందా? యూ కాంట్ సే నో యాక్చువల్లీ, రైట్? సో నో అని చెప్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ది కంపెనీ నెక్స్ట్ డేకి. అర్థమవుతుందా? సో అది అన్నమాట వచ్చేసి. సో నువ్వు ఎవరికి సర్వ్ చేస్తున్నావు అని అంటే ఆబ్వియస్లీ ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నంతా ఫారినర్స్ మనకి కదా. మనకి వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఇండియన్స్ ఉన్నా కూడా తర్వాత క్లోజ్ చేయడము అమ్ముకోవడము జరుగుతుంది, రైట్? సో ఆబ్వియస్లీ అక్కడ మళ్ళీ అదే జరుగుతుంది. మనం మంచిగా తయారయ్యి వెళ్ళి ఏసీ రూమ్ లో వచ్చిందండి ఆల్. సో అది ఒక యాంగిల్. బట్ కాకపోతే ఏంటి అంటే ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇఫ్ యూ ఆర్ వాంట్ టు డూ దిస్, obviously everyone is fascinated about programming, okay nana? And even you people, if you belong to civil or mechanical whatever, mana college lo unna facility entra ante by the end of the 4th year or in the 4th year obviously everyone will have a equal chances. Very few companies they look for the only CSE and IT people, remaining all those are open for all the branches. మీకు CSE వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంటుందో మీకు అంతే ఉంటుంది. ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీ కోర్ జాబ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్వేర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దే డోంట్ హ్యావ్ దట్ ఫెసిలిటీ. వాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ కే వస్తారు తప్పితే నేను సివిల్ కి వెళ్తాను ఏదో చేస్తానంటే ఊరుకోరు కదా ఆబ్వియస్లీ. సో మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది నన్ను వచ్చేసి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే యాక్చువల్లీ సో ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ దట్, రైట్? సో యూ షుడ్ బి థరోలీ ఇట్స్ లైక్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద ప్రోగ్రామింగ్. లైక్ నీకు ప్రోగ్రామింగ్ బాగా తెలిసి ఉండాలి. హౌ టు రైట్ అ కోడ్, ఒక చిన్న కోడ్ ఎలా రాస్తావు నువ్వు, సో ఎలా రాయాలి బేసికల్లీ, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ విల్ హ్యావ్. వింటున్నారా? సో మనకి ఆబ్వియస్లీ ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి సంథింగ్ లైక్ ఫ్రమ్ ద చాప్టర్ 1 నుంచి 6th చాప్టర్స్ వరకు సిలబస్ మనకి 6 యూనిట్స్ ఉంటాయి నేను వచ్చేసి 6 యూనిట్స్ సిలబస్. దానిలో 3 యూనిట్స్ ఫస్ట్ మిడ్ కి, 3 యూనిట్స్ వచ్చేసి సెకండ్ మిడ్ కి ఉంటుంది. వింటున్నారా? సో మనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ యూనిట్ నుంచి సి ప్రోగ్రామింగ్ ఉండేది అనమాట యాక్చువల్లీ. ఇట్ యూస్ టు బి మీ సీనియర్స్ వరకు యాక్చువల్లీ. సో విత్ యువర్ R20 రెగ్యులేషన్స్ మీతోనే కొత్తగా స్టార్ట్ చేశారు. ఒక 2 యూనిట్స్ ఏం చేశారు అంటే దే థాట్ ఆఫ్ ఇన్పుటింగ్ దిస్ CT, కంప్యూటేషనల్ థింకింగ్, విచ్ ఈస్ జనరలైజ్డ్ థింగ్. ఇప్పుడు మీకు చెప్పాను కదా కామెడీగా ఏమని, పాటలు ఎలా సెలెక్ట్ చేస్తావు, బట్టలు ఎలా ఆరేస్తావు, ఓకేనా? సో ఇవన్నీ దిస్ ఈస్ ఆల్ సంథింగ్ లైక్ కంప్యూటేషనల్ థింకింగ్. Why they something like want to insert that into C, or why they put this into C or programming ante. So before writing any program, how do you think actually when you have given a problem, niki problem ichi nu dani solution vachesi find out cheyandi ani cheppinappudu, how do you think and how do you get the solution, how do you write that? So that is all computational thinking ani pettaru, okay na? So leaving that aside, okay, నేను వచ్చేసి మామూలుగా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న అనుకున్నాం కదా టీ కాద్దాము అని చెప్పేసి, అవునా కదా? సో దానికి వచ్చేసి యాక్చువల్ గా ఏముంటుంది, మీరు నాకు ఏదో ప్రొసీజర్ చెప్పారు. ఒక గిన్నె తీసుకుంటాం సార్, దానిలో పాలు పోస్తాం సార్, కాస్తాము, తర్వాత మళ్ళీ వాటర్ తీసుకుంటాము, కాస్తాము, తర్వాత టీ పొడి వేస్తాము. అదేనా చెప్పారు మీరు? టీ పొడి వేస్తాము, అది కాగుతుంది, తర్వాత ఏం చేస్తారు? పాలు పోస్తారా? కాసిన పాలు పోస్తారా? ఏదో చెప్పండి, జీవితం ఏదో చెప్పారు కదా. తర్వాత వచ్చేసి అందులో షుగర్ వేస్తాము, ఫిల్టర్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది, అంతేనా? ఈజ్ దట్ టీ? మాట్లాడండి, ఆన్లైన్ లో ఉన్న జనాలు ఏమైపోయారు? ఓకే, వెరీ గుడ్ అన్న. సో అంటే ఏంటి అంటే ఇలా చేయడానికి అంటే యూ హావ్ గాట్ సంథింగ్, సమ్ ప్రొసీజర్. టీ నువ్వు అలాగా అయిపోయినా నీకంటే ఏదో స్టైల్ ఉంటది కదా, అవునా కదా? సో ఏం చేస్తావు నువ్వు యాక్చువల్లీ యూ రైట్ ఇట్ ఇన్ అ పేపర్, లైక్ ఒక రెసిపీ లాగా అనుకుంటే. సో ఇంగ్రీడియంట్స్ ఇవి, తర్వాత స్టెప్స్ ఇవి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. దట్ ఈస్ నథింగ్ బట్ అల్గోరిథం అని వచ్చేసి. వి కాల్ ఇట్ యాజ్ అ అల్గోరిథం.
సో బేసికల్లీ హౌ డు యూ డెవలప్ ప్రోగ్రామ్స్? ఒక ప్రోగ్రామ్ ని ఎలా రాస్తావు నువ్వు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ స్టడీ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ థరోలీ. నీకు ఏదైతే ఒక ప్రాబ్లం ఇచ్చాడో దాన్ని మంచిగా చదివి అర్థం చేసుకో. వింటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అడిగాను వచ్చేసి, రైట్ అ ప్రోగ్రామ్, ఓకే, రైట్ అ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ అ స్ట్రింగ్, ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఎవ్రీవన్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు వింటున్నారా లేదా? Yes, sir. Okay, very good. So I'm asking to write a program, okay, that inputs a string, and you have to check whether that string is a palindrome or not. Palindrome ante enti vinnara? Front. So same anamata, madam ani front and back. ade ostadi kada, like malayalam edo untadi kada, మాట్లాడండి. సో తిరగేసిన సేమ్ వస్తుంది లేదు. సో ఇలా అడిగాను. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో నీకు ఏం అర్థమైంది క్వశ్చన్ లో? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు అబ్జర్వ్? సో దేర్ యు ద రీడర్ ఆర్ ద ప్రోగ్రామర్ హ్యాస్ టు ప్రొవైడ్ అ స్ట్రింగ్, ఓకే, దెన్ It had to be. you have to verify whether that is a palindrome or not. So how do you check that whether that is a palindrome or not? నీకు ఏం చెప్పాం? నీకు ఐడియా ఏముంది? అది palindrome అవునో కదా నీకు ఎలా తెలుస్తుంది? నన్ను First condition. దాన్ని లాస్ట్ క్యారెక్టర్ నుంచి మళ్ళీ ఫస్ట్ క్యారెక్టర్ కి రివర్స్ లో దాన్ని రాయి. ఇప్పుడు నువ్వు తీసుకున్న స్ట్రింగ్, నువ్వు రివర్స్ చేస్తే వచ్చిన స్ట్రింగ్ రెండు సేమే అనుకోండి. ఆబ్వియస్లీ దట్ ఈస్ అ palindrome. అవునా? సో అది నేను వచ్చేసి, సో దిస్ ఇస్ హౌ యూ ఫార్మ్ యువర్ ఐడియా, ఆర్ యూ నీడ్ టు స్టడీ దట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. లేకపోతే వచ్చేసి మనకి వి ఎండ్ అప్ రైటింగ్ సమ్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ దట్ ఈస్ గివెన్ టు యూ. మనకు ఒకసారి క్వశ్చన్ ఇస్తాడు, మనం ఏం చేస్తాము, అది ఒకసారి క్వశ్చన్ మనకి వేరే అర్థమైతే వేరే ఆన్సర్ రాస్తాం. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంటికి వచ్చి ఫీల్ అవుతాం మనం, ఏ క్వశ్చన్ ఇద్దా, నేను ఏదో రాసానే అని. అవునా కదా? మీరు అలా చేస్తారు ఇప్పుడు అయిందా? బేసిక్ గా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. మనం ఒక కంగారు ఏదో క్వశ్చన్ ఏదో చదివేసాము, ఇది అదే అనమాట అని రాసేసి 4-5 పేజీలు రాసిన తర్వాత, లేకపోతే ఇంటికి వచ్చి తీరిగ్గా కూర్చొని మళ్ళీ క్వశ్చన్ పేపర్ చూస్తుంటాం కదా, ఏం రాసాము అని. ఓ ఇది అదా, నేను ఏదో రాసానంటే. సో వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ ఈస్, యూ నీడ్ టు స్టడీ దట్ క్వశ్చన్ థరోలీ and get the essence. వాడు ఏం అడిగాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అది నేను వచ్చేసి. సో డిఫైనింగ్ ద ప్రాబ్లమ్ అండ్ రీడింగ్ ద ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, నాకు క్వశ్చన్ అర్థమైంది, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఏం చేస్తాను? ఓకే, నోట్ చేసుకున్నాం. ఇంకా How to present the question, how to solve easy that, way to solve. how to solve that problem. అవునా కాదా? సో దానికి నువ్వేం చేస్తావు? ఓకే, నీకు ప్రాబ్లం అర్థమైంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా నువ్వు మనసులో అనేసుకున్నావు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తావు నువ్వు అప్పుడు? ఫర్ బెటర్ క్లారిటీ యూ ట్రై టు రైట్ అ సొల్యూషన్ ఆన్ ద పేపర్. స్టెప్స్ లాగా రాసుకుంటా, స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది, ఇలా ఇలా లాస్ట్ స్టెప్ కి అయిపోయింది, ఫినిష్ చేస్తా. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ద అల్గోరిథం. ఏంటిది? అల్గోరిథం. వింటున్నారా? సో దట్ ఈస్ కాల్డ్ అల్గోరిథం. ఓకే, సో ఆఫ్టర్ అల్గోరిథం వాట్ యు డు? సో ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ సేయింగ్ దట్ a picture is a worth of 1,000 words. విన్నారా మీరు ఇలాంటిది ఏమన్నా? A picture is a worth of 1,000 words. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా విన్నారా? Yes sir. Yes sir. చెప్పండి. A picture is a worth of 1,000 words. మాట్లాడండి. సరే, ఎవరైనా చెప్పచ్చు. ఎనీవన్ ఫ్రమ్ క్లాస్? చెప్పండి. వెరీ గుడ్, దట్స్ వెరీ గుడ్, అబ్సల్యూట్లీ. ఇంకా ఏ ఆన్లైన్ లో ఎవరైనా చెప్పండి కదా. Flow chart. ఏమైనా చెప్పారా మీరు? ఏం చెప్పారు? నాకేం వినిపించలేదమ్మా.
పిక్చర్ ని బట్టి 1000 words లో ఏదైనా డిస్క్రైబ్ చేయ. ట్రూ ట్రాన్స్లేట్ చేస్తున్నావా? యూనో ఒక నిమిషం యాక్చువల్లీ ఏంటి అంటే వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. ఓకే లిసన్ టు మీ. యాక్చువల్లీ నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. డోంట్ ఐ నో మై ఆన్సర్? నాకు ఆన్సర్ తెలీదా? తెలుసు సార్. యా తెలుసు కదా. దెన్ వై ఐఎమ్ ఎవ్రీ టైమ్ ఆస్కింగ్ మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు? Being a human being, everyone will have their own point of view. You will have your kind of a level of understanding the things. నువ్వు నీకు ఎలా అర్థమైంది దానికి నువ్వు ఎలాగా అనుకుంటున్నావు, అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో ఆన్లైన్ లో ఉన్నారు కదా, మీకు యాక్చువల్లీ స్క్రీన్ నాకు కనిపించదు, నేను బోర్డు దగ్గర ఉన్నాను కదా. ఇఫ్ ఐ వాస్ సీయింగ్ యువర్ స్క్రీన్, నేను మీ పేర్లు పెట్టి పిలిచి మరీ అడిగేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఇక్కడ ఫెసిలిటీ లేదు ఆన్లైన్ లో ఉన్నవాడు. ఓకే, సో వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్, రైట్? దిస్ ఈస్ నాట్ వన్ వే కైండ్ ఆఫ్ ఏమంటాము కన్వర్సేషన్ కాదు. ఎంతసేపు నేను చెప్పింది మీరు వినటం కాదు, మీరు కూడా ఏమైనా చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను వింటా. అర్థమైందా? మీరు చెప్తున్నది అది రాంగ్ రైట్ అన్నది పక్కన పెట్టండి. వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్, యు ఆర్ గివింగ్ యువర్ యూస్, దట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అర్థమైందా? ఓకే, వెరీ గుడ్ అన్న. ఇప్పుడు చెప్పండి నేనేం చెప్పాను? వెరీ గుడ్, ఓకే వెరీ గుడ్. అంటే ఒక బొమ్మ గీయటం అన్నది ఒక పెద్ద ఉపన్యాసం చెప్పడం కన్నా ఎక్కువ. ఒక చిన్న బొమ్మ గీయటం, దాని గురించి ఒక 1000 words డిస్క్రైబ్ చేసి అలా ఉంది ఇలా ఉంది ఇక్కడ నేను నుంచి అలా ఉంది ఇలా ఉంది అని ఏదేదో ఒక అరగంట చెప్పడం కన్నా ఒక చిన్నగా 2 గీతలు గీసి ఇందులో ఆలోచించి ఈ ఫిగర్ చూడు నీకేమనిపిస్తుంది అని అడిగాం అనుకోండి, 4 అనిపిస్తుందా? సరే, యూనో మనం కొన్ని మూవీస్ చూసి ఉంటాం. ఇట్స్ లైక్ మీరు మూవీస్ అలా ఏమైనా చూసారా? ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంటది, సమ్మన్ ఎవరో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడతారు ఒక బిల్డింగ్ లో, గోడకి అన్ని చోట్ల పెద్ద పెద్ద పోస్టర్లు ఇలా ఫ్రేమ్ కట్టి పెడతారు, గుర్తున్నాయి కదా? చూసుంటారు అలాంటివి మూవీస్ లో, రైట్? జనాలందరూ చాలా సీరియస్ గా ఇలా నుంచి చూస్తూ ఉంటారు, అవునా కదా? సో కొన్ని ఎలా ఉంటాయి సినిమా, ఏం సినిమా? ఊపిరి నిశ్శబ్దం కూడానా? అవునా? ఓకే సరే, ఓకే ఓకే సరే, వాట్ ఎవర్ ద మూవీ, బేసిక్ గా మోడర్న్ ఆర్ట్స్ అంటారు, అది హైలైట్. మోడర్న్ ఆర్ట్ హైలైట్ అదేంటి యాక్చువల్ గా అక్కడ ఏం ఉండదు, ఒక చిన్న డాట్ పెట్టడము, ఒక కలర్ ఇలా కొట్టడం ఉంటుంది, దాన్ని ఫ్రేమ్ కట్టి పెడతారు, జనాలు కూర్చుని చూస్తూ ఉంటారు దాన్ని. ఇంకా మీరు అక్కడికి వెళ్ళి సార్ ఏం చూస్తున్నారండి మీరు, ఏముంది సార్ అక్కడ అని అంటే ఆడ చెప్తాడు స్టోరీ, అక్కడ అది ఉంది ఇది ఉంది ఏదో ఉంది, మనకి అవన్నీ కనిపించదు యాక్చువల్ గా, అవునా కదా? సో అంటే ఏంటి అని అంటే అది అర్థం చేసుకోవాలంటే మేబీ యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దట్ మోడర్న్ ఆర్ట్ అండ్ ఆల్ దట్. మనకంటే పద్ధతిగా బొమ్మ అదేంటో చెప్తాను నేను, అంతేగాని ఒక గీత గీసి రంగు అలా కొట్టి 4 రంగులు ఇలా పోసి అది ఫిగర్ అంటే బాగోదు కదా. బట్ దే సే దట్ ఈస్ మోడర్న్ ఆర్ట్ అండ్ ఇట్ స్పీక్స్ అ లాట్, దాని గురించి పెద్ద స్టోరీ చెప్తారు. సో అదే ఇది అనమాట యాక్చువల్. ఓకే, ఇది ఎందుకు చెప్పుకొస్తున్నారు సార్ మాకు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ప్రోగ్రామింగ్ లో అది కూడా ఒక పార్ట్ అని వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పాము, యూ గివ్ ఆ ప్రాబ్లమ్ ఇస్తారు, ఆ ప్రాబ్లమ్ ని మనం వచ్చేసి మంచిగా చదువుకుంటాము, తర్వాత వచ్చేసి ఒక అల్గారిథం లాగా రాస్తాము. అల్గారిథం లో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఏమంటాము క్లారిఫికేషన్ ఈస్ మిస్సింగ్, సమ్ వే యు ఆర్ నాట్ హ్యావింగ్ గెటింగ్ దట్ క్లారిఫికేషన్, ఇది ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది దీని తర్వాత ఏంటి అన్న దాని గురించి ఒక ఐడియా లేదనుకోండి నేను. సో టు గెట్ దట్ ఐడియా యూ కెన్ డ్రా సమ్ ఫిగర్. Okay, so draw some figure that is actually known as a flow chart. Flow chart, right? Maybe winner so first one వచ్చేసి algorithm, right? So this one is a flow chart. Okay, flow chart. So flow chart is nothing but a pictorial representation of algorithm.
pictorial representation or diagrammatic representation of algorithm is called a flowchart. Okay, so why you are telling this flowchart is needed? This flowchart gives you from where to where, how you are going, in which direction. ఇక్కడ మొదలుపెట్టి ఆ కిందకి ఎలా వెళ్తున్నాను నేను, స్ట్రైట్ గా వెళ్తున్నానా, ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఎలా వెళ్తున్నానా నేను అక్కడికి. That gives a better clarity about the flow of execution. We call it as a flow of execution. So flow of execution is represented by using the flowchart. Okay, in between these two things actually there is another one actually. So dani basic ga ippudu manam cheppatledu actually ga pseudo code dani vachesi pseudo code meer vinnara idi? No, sir. Okay, it's called a pseudo code. P silent anamata. It's called a pseudo code. So idi actually ga enti ante it's been in the industry from the 1960s 70s నుంచి ఉంది. నా జనాలు ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. సుడో కోడ్ అన్న వర్డ్ అసలు ఇలాంటి ఉంటుంది, దీంట్లో అవసరమా, ఎందుకు చదువుతున్నాం అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు చెప్తున్నాము అంటే లాస్ట్ ఇయర్ వాట్ ఎవర్ యువర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీకు సూపర్ సీనియర్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఫైనల్ ఇయర్స్, వాళ్ళకి ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ సుడో కోడే అడిగారు అనమాట. సుడో కోడ్, what is a pseudo code is actually it's like a plain English like statements. It's not an algorithm. Why I'm calling it it's not algorithm? Because algorithm is having a property that there will be steps. Step 1 to step last, start to end వరకు you need to give that numbering. Step 1 దానిలో step number sub గా ఉందనుకోండి, which is algorithm. If I say this is a step 1, okay, if there is a substep in this, I have to write it as a step 1.1. దీనిలో ఒక సబ్ స్టెప్ ఉంది అనుకోండి, I should number it as a step 1.1.1. దీని తర్వాత స్టెప్ అనుకోండి, I should write it as step 1.1.2. దీని తర్వాత స్టెప్ అనుకోండి, I should write it as a step 1.2. దీని తర్వాత స్టెప్ అనుకోండి, I should write it as a step 2. Did you get my point? Yes, sir. This is called indentation. We call it as a indentation. ఇలా వెళ్తున్నాం చూసారా, అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఇది మెయిన్, దీనిలో ఇది సబ్, దీనిలో ఇది సబ్, ఇది దీనికి ప్యారలల్, and this is a part of this only, and all these steps are part of this step 1. That is actually indentation, right? Are you following? Everyone is online? Sir. This is actually called as a algorithm because that will have a well-defined steps. Pradhani steps lo rasthanu. Whereas if I say that is my pseudocode, if I say pseudocode is not like this. Pseudocode is something like this. Ila vachesi untundi kada, vachesi emantaru repeat. Okay, repeat. So em cheptam vachesi read n, compare n with 0, then compute something like sum equals to n plus 1. ఇక్కడ వచ్చేసి until n equals to 10. వింటున్నారు. సో ఏం లేదు, మీ సార్ ఏదో రాస్తారు, ఏంటి ఏదో రాస్తారు, నాకు తెలియదు అనుకుంటున్నారు, నేను ఏదో సరదాగా రాశాను, ఇక్కడ ఏం లేదు. ఓకేనా, I just write some ఏమంటాము స్టెప్స్ అన్నమాట, ఎగ్జాంపుల్ స్టెప్స్ లాగా, అంటే సమ్ సెంటెన్స్ లాగా. ఇవేంటి అన్న, దీస్ ఆర్ లైక్ సెంటెన్సెస్, రైట్? ఇంగ్లీష్ లో సెంటెన్సెస్. I'm not putting any number for this, okay? I'm not drawing anything on this, right? It's a simple collection of steps, plain English like statements. Those are actually known as a pseudocodes. ఏంటది సార్ ఇది ప్లేస్మెంట్స్ లో ఎలా అడిగారు అంటే, they have given some kind of a pseudocode for this and they are expected to write some program for that. దీని ప్రోగ్రామ్ ని కన్వర్ట్ చేయి. వింటున్నారా? సో దట్ కెన్ బి సి కోడ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు. నీకు ఏ లాంగ్వేజ్ లో నువ్వు లైక్ గ్రిప్ ఉంది అనుకుంటే దానిలో నువ్వు ప్రోగ్రామ్ రాయి, కన్వర్ట్ దిస్ ఇంటూ ప్రోగ్రామ్. లేదా కొన్ని ఎలా అడిగారు అంటే, ఇలా కొన్ని స్టెప్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ ద రిజల్ట్.
అర్థమైందా? సో దట్ ఈస్ హౌ దే ఆస్క్డ్ యాక్చువల్లీ. సో సుడో కోడ్ ఇంతకు ముందు లేదు నన్ను యాక్చువల్, అంటే 60s 70s అప్పుడు ఉంది, ఓకేనా? బట్ కాకపోతే ఎవరు పెద్ద వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి అది మళ్ళీ పాపులారిటీ, యూ నెవర్ నో ఏది ఎప్పుడు ఎలా వస్తుంది. దట్ ఈస్ కంప్యూటర్స్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది. దిస్ పైథాన్ ఉంది కదా, పైథాన్, దిస్ యాక్చువల్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద 90s. పైథాన్ 1995 లో ఉంది పైథాన్ యాక్చువల్లీ, బట్ ఎవరు పట్టించుకోలేదు. నో వన్ బోదర్డ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు చూస్తే if you are a Python programmer, your starting salary will be 1 lakh. లక్ష రూపాయల జీతంతో మొదలవుతుంది. అట్లీస్ట్ నీకు ఒక 40% పైథాన్ తెలిస్తే చాలు. 100% అవసరం లేదు, తర్వాత తెలుసుకుంటాం. బేసిక్ స్కిల్స్ తెలిస్తే నీకు you will have to get the 1 lakh salary in the industry. ఎందుకు వచ్చింది ఇంత ఇది అని అంటే, బికాస్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, data science, that's your group actually, that is came into the picture, right? And all these concepts are actually programmed by using the Python, because that is the easy to learn language, and there are so many predefined, it's like libraries available, so that from the scratch design cheyalsina avasaram undadu. Anni ready made ga untayi, avanni ila petti okati cheseydami. అర్థమవుతుంది? ఇట్స్ లైక్ అసెంబ్లింగ్ అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఒక కార్ తయారు చేయమని చెప్పాను అనుకోండి, ఒక కార్ డిజైన్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్. వెరీ గుడ్ అండ్ నైస్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు డిజైన్ ఏ కార్, ఓకే, నువ్వే కూర్చుని వీల్ తయారు చేసుకుని దానికి టైర్ తయారు చేసుకుని ఇలా చేయడం అంటే కామెడీ కదా. ఇప్పుడు మన గేమ్స్ ఆడుతుంటారు కదా, ఇట్స్ లైక్ మేకప్ గేమ్స్ అని, అవి ఇవన్నీ డ్రెస్ చేయడం అని, ఒక హెయిర్ స్టైల్ పిక్ చేయి ఇలా పడే కదా, ఒక టాప్ ఇలా వేయి, ఇలా ఓకేనా, ఇలా కలర్స్ ఇవి వేయి. జస్ట్ పిక్ ద థింగ్స్ అండ్ పుట్ ఇట్ ఆన్ దట్ ఓకే ఫెలో, అండ్ దట్ విల్ బి డిజైన్, రైట్? దట్ ఈస్ ఈజీ. కాదు, ఆ హెయిర్ స్టైల్ నువ్వే డిజైన్ చేసుకో, ప్రీ డిఫైన్డ్ గా లేవు, నువ్వే గీసుకో అంటే ఒక రోజంతా గీస్తాను నువ్వు, అవునా కదా? సో పైథాన్ ఎందుకు అంత పాపులర్ అయింది అంటే, బికాస్ ఇన్ పైథాన్ దేర్ ఆర్ సో మెనీ లైబ్రరీస్ ఇన్ ద సెన్స్ ప్రీ డిఫైన్డ్ గా ముందే రాసి పెట్టేశారు కోడ్. నీకు ఏం కావాలన్నీ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పడే, అదే ప్రోగ్రామ్, రైట్? సో అందుకని పైథాన్ అంత ఫేవరెట్, అంత పాపులర్ అయిపోయింది. అండ్ దిస్ జావా కూడా ఎప్పుడు ఉంది అంటే, ఇట్స్ లైక్ 91 నుంచి ఉంది దాన్ని వచ్చేసి జావా, అండ్ స్టిల్ ఇట్ ఈస్ హాట్ కేక్. వై దట్ ఈస్ హాట్ కేక్ ఇన్ ద సెన్స్, బికాస్ ఇఫ్ దేర్ ఇస్ ఇంటర్నెట్, జావా విల్ బి దేర్ ఫర్ ఎవర్. అవునా? సో అది అనమాట వచ్చేసి. బట్ వాట్ ఈస్ ద డిఫికల్టీ అంటే, జావాలో వచ్చేసి ఏంటంటే నీకు కొంచెం బ్రెయిన్ కావాలి, అర్థమైందా? ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ అన్ని అలా ఉంటే ఇలా పడేయటం అని కాదు. కొంచెం మనం వచ్చేసి కాస్త బ్రెయిన్ పెట్టి కాస్త అన్ని గుర్తు పెట్టుకుని పర్ఫెక్ట్ గా చేయాలి. ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అనుకుంటే ఇక అంతే సంగతి, వెతుక్కోవటమే మొత్తం అంతా. అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా క్లియర్ చేయాలి, ఆబ్వియస్లీ చాలా డిఫికల్ట్ వచ్చేసి. బట్ దట్స్ వై దట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ ఎవర్ దట్ ఈస్ ఇన్ ట్రెండింగ్ అనమాట, జావా ప్రోగ్రామ్. అర్థమవుతుంది కదా? ఓకే, సో దట్ ఈస్ ఓకే, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. సరే, సో దిస్ ఈస్ యాక్చువల్లీ ద సూడో కోడ్, రైట్? సో అంటే ఏంటి అంటే, ఇఫ్ యు హావ్ గివెన్ అ ప్రాబ్లమ్, ఇట్స్ బెటర్ యు రైట్ అన్ అల్గోరిథం. Okay, if possible you can write a pseudo code in between these two things, and finally you can draw a flow chart. Okay, నేను ఒక మోడల్ వచ్చేసి తయారు చేసుకున్నాను, ఒక బొమ్మ గీసుకున్నాను యాక్చువల్లీ. ఓకే, సో తర్వాత ఏం చేస్తాను, దెన్ సెలెక్ట్ ద లాంగ్వేజ్. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, సెలెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. What do you mean by this? For example, if I know C, C++, Java, I should know that which is suitable to implement this problem. Because some problems are easily done in C, some problems are easily done in C++, and some can be easily done in Java. So that's your duty to pick an appropriate language for that. Everyone online will vintunara? Yes, sir. Very good. So select a programming language. నేను వచ్చేసి C సెలెక్ట్ చేసుకున్నా, నాకు C బాగా తెలుసు, C సెలెక్ట్ చేసుకున్నా. Then what you do? Then start writing the code. So we call that step as coding. We call that step called coding. Coding చేస్తున్నాం మేము అని అంటారు మీరు ఎవరైనా అడిగితే.
కోడింగ్ చేస్తున్నాం అంటే ఏంటి? నువ్వు తీసుకున్న ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ని సి ప్రోగ్రామ్ లో సి స్టేట్మెంట్స్ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. వాట్ డు మీన్ బై ఎ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటి నాన్న? Set of instructions. A set of instructions. Very good. Who is this? Sneha sir. Sneha from which branch? AIDS. AIDS. Very good. Okay, sir. గట్టిగా చప్పట్లు కొట్టండి నాన్న. Thank you sir. ఓపిక లేకుండా కొట్టకండి నాన్న. ప్లీజ్ ఇంకొకసారి గట్టిగా కొట్టండి. ఎప్పుడైనా సరే మనం ఎవరైనా అప్రిషియేట్ చేయాలి అంటే లైక్ మనకి మంచిగా జోష్ తో కొట్టాలి. జోష్ తో. ఎందుకు? హార్ట్ కి మంచిది క్లాప్. సర్క్యులేషన్ బాగా జరిగింది. వెరీ గుడ్ నాన్న, సూపర్. యాక్చువల్లీ when you are appreciating someone, it should come from the like heart. మంచిగా మనస్ఫూర్తిగా కొట్టాలా ఇలా ఇలా సౌండ్ రాకుండా చేతులు దులుపుకుంటానులే నేను అన్నట్టుగా అలా చేయకూడదు. మీరు అలా చేస్తూ ఉంటే బాగుంది కదా. మీరు ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా చేస్తారో మీకు అందరూ హార్ట్ఫుల్ గా ఉంటే మళ్ళీ మీకు అప్రిషియేషన్ వస్తుంది. And why this is actually, when you used to getting this applause, నీకు అది ఇట్స్ లైక్ ఏమంటారు డ్రగ్ అనమాట. అదే నేను ఏదో ఆన్సర్ చెప్పాను, సార్ నాకు చప్పట్లు కొట్టించారు, వావ్ నాకంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. అవునా కదా? మీకు వచ్చిందా లేదా? ఎవరు చెప్పారు ఇప్పుడు? ఎవరు? స్నేహ. స్నేహ, చెప్పండి సార్. are you happy or not? Yes sir. Obviously, right? Yes sir. సో అదేంటి అంటే నేను వచ్చేసి ఇంకా అదర్ వన్ యూ షుడ్ ఇన్స్పైర్. లైక్ నేను కూడా చప్పట్లు కొట్టించుకోవాలి, నేను చెప్పాలి. అలా తీసుకోండి. వింటున్నారా? ప్లీజ్. వెరీ గుడ్. సరే, ఎక్కడ ఉన్నాం మనం వచ్చేసి? కోడింగ్. సో కోడింగ్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. దట్ ఈస్ హౌ యూ రైట్ ద ప్రోగ్రామ్ అండ్ ఆల్ దట్. ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ రాసేసాను. మీరు రాసేది మొత్తం కరెక్టేనా? మీరు ప్రోగ్రామ్ రాస్తారు, అది కరెక్ట్ అయిపోతా? మాట్లాడండి. మనం ఏమైనా చేసామంటే ఇంకా అంతేనా? సూపర్. అది దానిలో లోటు ఉంటాయి కదా, అవునా కాదా? దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ అ compilation or checking the errors. Are there any mistakes in my program? Are there any mistakes in my solution? That is actually known as a compilation or interpretation. Vintunara? Okay, so after writing the code, you should compile the code. Okay, so the fifth one is compilation. Compilation is a process that will check your code and gives are there any kind of a syntax errors. ఓకే, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా నీ ప్రోగ్రామ్ లో? ఆ ప్రాసెస్ చెప్తుంది నేను వచ్చేసి కంపైలేషన్. యూ విల్ గెట్ దట్ లిస్ట్. మీరు ఒక అద్భుతమైన కోడ్ రాశారనుకోండి, నేను వచ్చేసి నో ఎర్రర్స్ నో వార్నింగ్స్ అని వస్తుంది. వావ్ అనిపిస్తుంది. ఓకేనా? బట్ ఇన్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ యూ విల్ గెట్ సో మెనీ ఎర్రర్స్. అది డిమోటివేషన్ ఏం కాదు. ఒక ఎర్రర్స్ చేసామా మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. దట్ ఈస్ హౌ యూ లెర్న్, రైట్? మాట్లాడండి. వెరీ గుడ్. నేను వచ్చేసి సో దెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎర్రర్స్ వాట్ యు డు? యు ట్రై టు కరెక్ట్ దోస్ ఎర్రర్స్, రైట్? మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటాం, జీవితకాలం చేస్తాం. అది చేయకూడదు అలాగా జీవితం. ఏం చేయాలి? ఇఫ్ యు నో దట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్, యు షుడ్ కరెక్ట్ ఇట్. యు షుడ్ నాట్ రిపీట్ ఇట్, రైట్? సో యు ట్రై టు rectify that, right? So that is actually known as debugging. Debugging. Okay, bugs ante enti? Errors anna. Bug ante error. Debugging ante errors ani eri padayi. Okay, it's like how you clean, right? So that is called debugging, right? Then what is that? Seventh one. This is called testing. This is called testing. What do you mean by testing? Testing in the sense you need to check your program, no, whether that is working perfect or not. నేను ఒకటి ఏదో ఒక ఐటమ్ తయారు చేశాను, బాగా తయారు చేశాను నేను అని అలా చూస్తా కూర్చుంటామా? అది ఏదో పని చేయడానికి ట్రై చేసి ఉంటావు కదా. డూ దట్ వర్క్ విత్ దట్ అండ్ సీ వెదర్ దట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఓకేనా? సో వెరీ గుడ్. దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. నేను వచ్చేసి ఎలా చేస్తావు నువ్వు? యూ నీడ్ టు టెస్ట్ ఇన్ డిఫరెంట్ వేస్.
ఒకటి చేసేసి అయిపోయింది ఇది చాలు, ఇంకోటి వద్దు, తెలిసిపోతుంది ఇది పని చేయదని అలా ఏమైనా చేస్తాం మనం. అలా చేయకూడదు. ఇన్ ఆర్డర్ టు గెట్ ద అప్రూవల్ 100%, ఇట్ షుడ్ బి కరెక్ట్ ఇన్ ఎవ్రీ వేస్. అర్థమైందా? ఇట్స్ లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, నేను 5, 6 ఇస్తే నాకు 11 అని చెప్తుంది, అది 7, 6 ఇస్తే 13 అని చెప్పట్లేదు. అప్పుడు ఏంటి ప్రాబ్లం? 5, 6 ఇస్తే ఆన్సర్ 11 అని వచ్చింది, 7, 6 ఇస్తే ఆన్సర్ 13 అని రాలేదు, 20 అని వచ్చింది. డూ యూ ఫీల్ దట్ యువర్ ప్రోగ్రామ్ ఇస్ కరెక్ట్? కాదు కదా, మాట్లాడండి. -10 + 3 ఇచ్చా, ఆన్సర్ ఎంత రావాలి? -7 రావాలి ఆబ్వియస్లీ, రైట్? సో అంటే అర్థం ఏంటి? యాక్చువల్లీ యూ షుడ్ గివ్ ద వాల్యూస్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ యూ షుడ్ గెట్ ద కరెక్ట్ రిజల్ట్స్. ఒక సెట్ కి మాత్రమే కరెక్ట్ వచ్చి మిగతా సెట్ కి రాంగ్ వచ్చింది అని అంటే దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ మై లాజిక్, దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ మై ప్రోగ్రామ్. సో దానికోసం టెస్టింగ్ అని వచ్చేసి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనకి యాక్చువల్గా వచ్చేసి ఏమంటారు, మొబైల్స్ తయారు చేయడం, కార్స్ తయారు చేయడం, కానీ ఇవన్నీ ఉంటాయి కదా, టెస్టింగ్ పీరియడ్ అని ఉంటుంది వాటికి. యాక్చువల్లీ ఇది వరకు అనుకోండి, మీకు తెలుసు లేదు, మన చిన్నప్పుడు అయితే మామూలు టీవీలు ఉండేవి, సిఆర్పి టీవీలు తెలుసు కదా, పెద్ద పెద్ద బాక్సులు ఉండేవి కదా, ఓకేనా? మీకు తెలుసా? ఇప్పుడు లైక్ మేము ఇప్పుడు లైక్ మా పేరెంట్స్ 2004లో ఒక టీవీ కొన్నారు. యాక్చువల్లీ స్టిల్ ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. 2004లో కొన్నారు ఒక టీవీ, అది ఇప్పటికి కూడా ఒక్క కంప్లైంట్ లేకుండా అద్భుతంగా పనిచేస్తుంది అది, ఓకేనా? నేను యాక్చువల్ గా 2 years బ్యాక్ ఒక ఎల్ఈడి కొన్నాను, కరెక్ట్ గా వారంటీ అయిన 1 month కి గాన్. అర్థమైందా? 40,000 పోసి ఎల్ఈడి కొంటే కరెక్ట్ గా వారంటీ అయిన 1 month కి పోయింది అది. You know what is the problem actually? In those days actually they used to have so much of time to test how it is performing and how it is lifetime and all that. చాలా రీసెర్చ్ చేసి దాని మీద రకరకాల ప్రయోగాలు చేసి ఇది పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే ఆ బ్రాండ్ ని వదిలేవాళ్ళు, ఆ మోడల్. అర్థమైందా? ఇప్పుడు ఏంటి, అంత లేదు టైం ఎవరికి జీవితం. అందుకని మొబైల్స్ కూడా అంతే. వాడు ఏదో కొత్త మొబైల్ అని చెప్పేసి అది అని చెప్పేసి ఒక క్యామ్ ఒక ఇంకేదో మార్చి ర్యామ్ మార్చి ఆ మోడల్ కరెక్ట్ గా దించేసేస్తాడు, వచ్చేసింది అని చెప్పేసి మనకి యాడ్ వేస్తాడు ఫ్లిప్కార్ట్, అమెజాన్. నువ్వు అనుకుంటావు దాన్ని వచ్చేసి. చూస్తుంటే ఏమవుతుంది, వాడుతూ ఉంటే బీభత్సాన్ని హీట్ వస్తూ ఉంటాయి కొన్ని ఫోన్లు. ఈవెన్ దో యూ పుట్ 15,000 20,000 ఫర్ దట్, చాలా హీట్ అయిపోతూ ఉంటుంది, లేకపోతే హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ రీస్టార్ట్ కొట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది, రీసెట్ కొట్టాల్సి వస్తుంది, అవునా కదా? ఇవన్నీ ఏంటా అంటే బికాస్ ఆఫ్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్, దోస్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైమ్ టు టెస్ట్ ఇట్ ప్రాపర్లీ. When you don't test it properly, obviously you will end up getting a faulty product. Yes, sir. Yes, sir. So that is the same case with the programming also. So testing should be there. Yes, sir. Okay, and the final phase is actually maintenance. It's called a maintenance. What do you mean by that maintenance? Virus. Okay. Okay, maintenance managers. Okay, so what do you mean by maintenance? అంటే ఏం లేదు, నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారు చేశాను, అది ఎవరో వచ్చి కొనుక్కునే 10 లక్షలు ఇచ్చి నా దగ్గర. దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ దేర్ ఆఫీస్ ఆర్ సంథింగ్. వాళ్ళ కంప్యూటర్ లో వాళ్ళు వేసుకుని అది వాడుకుంటున్నారు. మధ్యలో ఏమవసరం ఉంటుంది, వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళు? యాక్చువల్లీ దే విల్ కాల్ మీ, సార్ ఈ ఎర్రర్ వచ్చింది, ఇలా వచ్చింది, హౌ టు క్లియర్ ఇట్. ఫోన్ లో చెప్పేది ఉంటే ఫోన్ లో క్లియర్ చేసి, అదర్వైజ్ ఐ విల్ సెండ్ అ ఫెలో హూ గోస్ దేర్ అండ్ ఫిక్స్ ఇట్. మనం వస్తువులు కొనుక్కుంటే జరిగేది అదే కదా, అవునా కదా? ఏమన్నా ప్రాబ్లం వస్తుంటే కాల్ చేసి ఇది కస్టమర్ కేర్, రైట్? సో ఇది అది మన వల్ల కావట్లేదు, రెక్టిఫై కాలేదు, సార్ మేడం అది నొక్కండి ఇది నొక్కండి ఏదో నొక్కండి అని చెప్తాడు. లేదు అనుకుంటే ఓకే, ఐ సెండ్ సమ్ సర్వీస్ మ్యాన్ టు యువర్ హౌస్ సో దట్ ఇట్ విల్ గెట్ ఫిక్స్డ్, రైట్? So that is called maintenance. So all these phases are in programming. So if you learn C program, Java program, Python, whatever, this all will be there irrespective of the programming language. Okay, Nana? So you can write the entrant first you need to study your problem thoroughly so that you will get what is the expectations of that person. వాడు ఏం అడుగుతున్నారు అన్నది అర్థం కావాలి. తర్వాత ఏం చేస్తానన్నా అల్గోరిథం రాసుకోండి. అల్గోరిథం అంటే ఏమర్థమైంది మీకు చెప్పండి?
You will write a set of steps. Okay, so that will be give you your result, or finally algorithm is nothing but a solution in terms of a steps, right? Very good. So ala kaakunda nenu chesi steps laga oddu anukunte I can write a pseudocode. Okay nana, లేదు better clarity కావాలి నాకు అని అనుకుంటే I'll go for the flow chart. Flow chart అంటే ఏంటది? Pictorial representation. Pictorial representation of algorithm. Very good. Next one వచ్చేసి ఏం చేస్తాం? We'll select the appropriate programming language that is suitable to implement your solution. Then you start writing the code. Then compilation or interpretation, that is checking for the errors. Okay, you got your all errors. Then what you do? You debug those errors. That means you just clear those errors, right? Then testing. What do you mean by testing? You will supply so many different values to that and checks whether that is producing the correct results or not, right? So that is a testing. And what is this maintenance? When you deliver your project or product to the customer, you will just maintain that there should not be any errors on all that. Okay, if there are any errors, you just clear it, right? So all these are the steps in programming. Okay, Nana? So if you follow it, మనం వచ్చేసి C నేర్చుకుంటాం అన్నమాట మనం. Okay, so that's all for today's class. Okay, any doubts or if you want to ask me anything, you can ask from class online and offline. Where sorry. Sir, Yeah, అడగండమ్మా. pseudocode ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? Pseudocode, no? So pseudocode is nothing but actually a set of English-like statements. Whatever you want to write, you can write in a simple, plain English statements. Adamaina? ఓకే సార్. Yeah. Inka? సార్ Yeah, అడగండమ్మా. సార్ ఈ రోజు క్లాస్ రికార్డ్ గ్రూప్ లో పెట్టండి సార్. మీరందరూ రికార్డులు ఇట్స్ లైక్ ఏమంటారు రికార్డింగ్ అంటున్నారు. వే డు యు వాంట్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఆర్ సంథింగ్? బికాజ్ ఐ గాట్ ఎ ఛానల్, అందులో పెట్టమంటారా? Yes, sir. ఎస్ సార్. Yes, sir. ఎస్ సార్ పెట్టండి సార్. ఓకే, ఛానల్ లో పెట్టి మీకు లింక్ ఇవ్వనా పోనీ? Yes, sir. Channel Okay, very name. good, Anna. So I'll do that. ఛానల్ నేమ్ సార్. సార్ Channel name. Okay, నా పేరు కొట్టి you can type my name in YouTube search. Sir, All మీ of name this ఏంటి in- sir? ఓకే సార్. Huh? Name sir. Okay, sir. అల్లూరు శ్రీను. Sinu na R లేదు, okay? No R missing. It got missing 10th class. R గా ఫిక్స్ అయిపోయింది ఇంకా Sinu. Okay? సర్టిఫికెట్ లో వచ్చింది కదా ఫాలో అయిపోతుంది. So if you type my name in YouTube, you'll get all my videos like C మీద గాని మైక్రో పోస్టర్ చాలా ఉంటాయి. Okay? Okay, sir. Okay, thank you so much for attending the class, ma'am. Okay, so I'm just concluding the session. Thank you.